1 by 1 ఎలా అదేవిధంగా వేణు గారు, పుప్పాల వేణు గారు వచ్చినట్లయితే వారు కూడా సాధనగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఓకే, పర్యాటక శాఖ మంత్రి వర్యులు మన బలహీన పడతాడంటే మనకు ఒక పద్యం కూడా ఉంది. అలాగా ఒక పెద్ద కొండ కాచైనా కూడా చలి చీమల చేత దాన్ని అంతమొందించడం అనేది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఐక్యత వల్ల జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల ఎలక్షన్స్ తర్వాత కూటమి ప్రభుత్వం సాధించాక కూడా నాకు అనిపించింది ఏంటంటే మనలో ఐక్యత లోపించింది అనిపిస్తుంది నాకు. ఎందువల్లంటే మొదట పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, పదవులు శాశ్వతం కాదు, ప్రజల గుండెల్లో స్థానం అన్నది శాశ్వతం. దానికోసం మొదట మనం అది మనసులో పెట్టుకొని మనం దేనికైనా కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలుగా పార్టీ పెద్దలు, తర్వాత జనసేన అధ్యక్షులు, మనందరి అభిమాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గమనించారు. చాలా దగ్గరగా మీ అందరి యొక్క బాధ, వేదన, సందేహాలు, మీకు వస్తున్న మీ యొక్క చిన్నగా రగులుతున్న మీ ఆగ్రహాలు, అపార్థాలు అన్నీ పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలైన మా కందుల దుర్గేష్ అన్నయ్య గారు లాంటి వారికి అందరికీ కూడా తెలుసు. అయితే దానిని మమేకం చేయడం కోసము ఇలా మీ వద్దకే అంత పెద్దవారు ఈరోజు వచ్చారు అంటే మీకోసం వచ్చారు. ఎలా అయితే మనమందరం జనసేన పార్టీ బలమైన స్థాపన కోసం గట్టిగా కట్టుబడిపోయి మనం ఎలా అయితే మనం పోరాడి తెచ్చుకున్నామో అలాంటి పట్టుదలతోనే మళ్ళీ ముందుకు వెళ్ళాలి అంటే మనందరం మొదట ఐక్యతగా ఉండాలి. తర్వాత ఈ కమిటీస్ అనేవి ఎందుకు వేశారు అంటే మీకు ఏది ఉన్నా కూడా మీరు ధైర్యంగా, మీరు ఒక హక్కుగా, మీ బాధ్యత కోరే ముందు మీకు కొంచెం హక్కు కూడా ఇవ్వాలి కదా, దగ్గరతనం ఇవ్వాలి. అలా అని చెప్పేసి గౌరవనీయులు మినిస్టర్ గారైన దుర్గేష్ గారిని మనకు పార్లమెంట్కి వేయడం జరిగింది. సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన జనసేన నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ గల అర్థం ఏమిటంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి, చాలా అపార్థాలు ఉన్నాయి, చాలా విమర్శలు ఉన్నాయి. మనం జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆదర్శాలకి, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆదర్శాలకి కట్టుబడి మనము దాదాపు 10 సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేశాము, ఎంతెంత యుద్ధాలు చేశాము. ఆ పోరాటాల వల్ల, ఉద్యమాల వల్ల, యుద్ధాల వల్ల మనం ఈరోజు సాధించుకున్నది చాలా గొప్ప విజయం. అదేంటంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ స్థాపన అన్నది చాలా మామూలుగా సామాన్యంగా జరగలేదు. అది అంత తేలిక కాదు. భగవంతుడు ఎప్పుడు బలహీన పడతాడంటే మనకు ఒక పద్యం కూడా ఉంది. అలాగా ఒక పెద్ద కొండ కాచైనా కూడా చలి చీమల చేత దాన్ని అంతమొందించడం అనేది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? ఐక్యత వల్ల జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల ఎలక్షన్స్ తర్వాత కూటమి ప్రభుత్వం సాధించాక కూడా నాకు అనిపించింది ఏంటంటే మనలో ఐక్యత లోపించింది అనిపిస్తుంది నాకు. ఎందువల్లంటే మొదట పార్టీ సిద్ధాంతాలని అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాను, పదవులు శాశ్వతం కాదు,
ప్రజల గుండెల్లో స్థానం అన్నది శాశ్వతం. దానికోసం మనం అది మనసులో పెట్టుకొని మనం దేనికైనా కూడా మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలుగా పార్టీ పెద్దలు, తర్వాత జనసేన అధ్యక్షులు, మన అందరి అభిమాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గమనించారు. చాలా దగ్గరగా మీ అందరి యొక్క బాధ, వేదన, సందేహాలు, మీకు వస్తున్న మీ యొక్క చిన్నగా రగులుతున్న మీ ఆగ్రహాలు, అపార్థాలు అన్నీ పవన్ కళ్యాణ్ గారికి, పెద్దలైన మా కందులు దుర్గేష్ అన్నయ్య గారు లాంటి వారికి అందరికీ కూడా తెలుసు. అయితే దానిని మమేకం చేయడం కోసము ఇలా జనసేన పార్టీ బలమైన స్థాపన కోసం గట్టిగా కట్టుబడిపోయి మనం ఎలా అయితే మనం పోరాడి తెచ్చుకున్నామో ఆ విధానం అన్నది ఎలా మీరు వాటిని ఎలా మీరు అప్లై చేసుకోవాలి, ఎలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మినిస్టర్ గారు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరి కోసం ఎంతో ప్రేమతో ఇక్కడి వరకు వచ్చి మీతో ఇంత సమయాన్ని, విలువైన సమయాన్ని ఇస్తున్నందుకు మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మాట అక్కడక్కడ నాకు వినపడింది. దయచేసి మీ అందరికీ కూడా ముక్కులిత హస్తాలతోటి నేను చేసేటువంటి విన్నపం ఏంటంటే ఐకమత్యంతో ముందుకు వెళ్దాం. ఈ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొందాం. మీరు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసి నందిగామ నియోజకవర్గంలో ఇంతమంది ఔత్సాహికులైనటువంటి నాయకులు ఉన్నారు, పదవుల్లో ఉండటానికి మాకు అవకాశం కల్పించండి అనేటువంటి మాట చెప్పడానికి వీలుగా ఎక్కువ దరఖాస్తులు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ నామినేటెడ్ పదవులు వస్తాయి, పార్టీ పదవులు ఉంటాయి, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. మీరు ఒకటే గుర్తించండి, మనకి 1-2 వచ్చినప్పటికీ కూడా నీటి సంఘాలు కానీ, పిఎస్సిఎస్ కానీ, దేవాలయ కమిటీల్లో కానీ మనకి వృత్తిగా అయినా సరే పదవులు వచ్చాయంటే ఎందువల్ల వచ్చాయి? మన జనసేన పార్టీ అధికారంలో భాగస్వామి అవ్వగలిగింది కనుక మనకు వచ్చాయి. లేకపోతే మనం పట్టించుకునే వాళ్ళు. అవునా కదా? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎవరైనా చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే కూటమి 3 పక్షాలని కలపడానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి ప్రధాన కారణం అనేటువంటి మాటని అందరూ చెప్తారు. అంతేకాదు ఆయన యొక్క త్యాగం కూడా ఇందులో ఉంది. ఆయన కావాలనుకుంటే ఇంకా ఎక్కువ సీట్లు అడగచ్చు, కానీ ఆయన ఒకటే ఆలోచించారు, ఎక్కువ సీట్లు అడగడం కంటే కూడా అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించి తద్వారా మనం పార్టీల్ని కూటమిని బలోపేతం చేసుకుని ఎన్నికల్లో మనం ఆ నిరంకుశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే లక్ష్యంతో